అందరికీ నమస్కారము. నా పేరు రాము. నేను యాక్చువల్గా గురూజీ గారు ఫిబ్రవరి మంత్లో యోగా క్లాసెస్ కండక్ట్ చేశారు. అప్పుడు చంద్ర అంటే తమ్ముడు చంద్ర కూడా అటెండ్ అయినాడు. తమ్ముడు తర్వాత నా ఇద్దరు పిల్లలు మౌనిక మోక్షిత ఇద్దరు అటెండ్ అయినారు. కానీ చంద్ర ఎప్పుడు వచ్చి చెప్పేవాడు అనమాట, నా యోగా చేయడం వల్ల ఇట్లా ఉంది, ముద్రలు కొన్ని చెప్తున్నారు గురూజీ చెప్తున్నారు, ఇట్లా బాగానే ఉంది అని చెప్తా అంటే నేను రావాలని ఉంది మనసులో, కానీ రాలేని పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఇట్లా కింద కూర్చునేవాడిని కాదు. నేను అసలు దాదాపు 1.5 year పైన అవుతాను కింద కూర్చునేవాడిని కాదు. అంతా అంటే మంచం మీద కూర్చొని అక్కడే టిఫిన్ భోజనం అక్కడే. సో కింద కూర్చోలేము, ఒకవేళ కూర్చున్నా కూడా లేవలేని పరిస్థితి. సో అట్లా ఉండేది. తర్వాత నేనైతే నా దీర్ఘకాలిక సమస్య వచ్చేసి ఆర్థరైటిస్తో బాధపడేవాడిని. దాదాపు నాకు తెలిసి అంటే నాకు తెలియవచ్చింది ఎప్పుడంటే 2 సంవత్సరాల కిందట వచ్చిందన్నమాట. కానీ నేను దాంట్లో సఫర్ అవుతుండేది దాదాపు 8 years నుంచి సఫర్ అవుతున్నాను. కానీ ఎప్పుడు కూడా పెయిన్ ఎక్కడ వచ్చేదంటే ఈ జాయింట్స్ ఉంది కదా, ఈ జాయింట్స్ దగ్గర వచ్చేదన్నమాట. అసలు అంటే కూర్చొని ఒక్కసారి పెయిన్ వచ్చిందంటే ఇంకంతే స్టాప్. ఒక బొమ్మ మాదిరిగా ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా కూర్చోవాల్సిందే. ఇంకా లేదు కూర్చున్నప్పుడు వచ్చింది అనుకోండి పెయిన్, ఇంకా అక్కడే అది పెయిన్ తగ్గేంత వరకు ఎప్పుడు జోలో ఆ పెయిన్ కిల్లర్లు పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. సో పెయిన్ వచ్చిందంటే వెంటనే ఆ టాబ్లెట్ వేసుకునేది, రిలీఫ్ అయిపోయేది. అప్పటికప్పుడు మాత్రం అట్లాంటివి ఎన్ని ట్యాబ్లెట్స్ దాదాపు 100లో ట్యాబ్లెట్స్ మింగి ఉంటాను. తర్వాత లాస్ట్ 1.5 year బ్యాక్ ఏమైందంటే మోకాళ్ళ నొప్పి ఎక్కువైపోయింది అనమాట. అంటే ఈ కుడికాలు మెయిన్ ఏమైపోయిందంటే ఫుల్గా బాగా వాపు వచ్చేసి స్టిఫ్ వచ్చేసింది. ఇంకా దాన్ని వెనక ఇట్లా కనీసం బెండ్ కూడా చేయలేని పరిస్థితి. ఆ టైంలో అన్ని హాస్పిటల్లో తిరిగాను. ఫస్ట్ ఇక్కడ మన డాక్టర్ రామ్మోహన్ సార్ అందరికీ తెలిసింటారు. సో ఆయన దగ్గర తిరిగాను. తర్వాత బళ్ళారి హాస్పిటల్ తిరిగాను, అక్కడ చూశాను. తర్వాత అనంతపురం వెళ్ళాను. ఎక్కడ అసలు నాకు అంటే తాత్కాలిక రిలీఫ్ తప్ప, తాత్కాలికంగా అప్పటికప్పుడే తప్ప ఎప్పుడు కూడా క్యూర్ అయింది లేదన్నమాట. తర్వాత కొంచెం ఆన్లైన్లో ఆయన ఉంటుకొని రామ్మోహన్ ఇక్కడ ఎక్కడ వద్దు, ఓకే నువ్వు బెంగళూరు వెళ్ళిపో అని చెప్తే సరే అని చెప్పి బెంగళూరు వెళ్ళాను. ఆయన అక్కడ దివిష హాస్పిటల్ అని బెంగళూరులో, అక్కడ ఆయన చూపిస్తే డాక్టర్ ఒకటే చెప్పారు, మీకు చాలా ప్రాబ్లం అంటే బిగినింగ్ స్టేజే, పెద్ద ఇష్యూ ఏం కాదు, ఒక ఇంజక్షన్ చేయాలన్నారు. సో మోకాలకి అంటే అప్పటికప్పుడు రిలీఫ్ అవ్వడానికి ఏం చేస్తారంటే మోకాలకి ఇంజక్షన్ వేస్తారు. సరే అని చెప్పేసి ట్యాబ్లెట్స్ రాసిచ్చారు, కంటిన్యూ వాడండి అని చెప్పేసి తీసుకున్నా. కానీ తర్వాత 2 years మరి 1 month తర్వాత మళ్ళీ అదే పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో అప్పుడు కరెక్ట్గా ఆ 15 రోజుల్లో, ఆ ఫిబ్రవరి 15 రోజుల్లో ఏం చేశానంటే గురువు వచ్చి అడిగాను అనమాట, ఏదైనా ముద్ర ఉంటే చెప్పండి, ఏదైనా నేను చేసుకునే ఆసనాలు ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేసుకుంటే గురూజీ ఏమన్నా అంటే అవన్నీ పక్కన పెట్టండి, మీరు వచ్చి అటెండ్ అవ్వండి చాలా అన్నారు. సో కూర్చోలేని పరిస్థితి నీకు చెప్పలేకపోయినాను అనమాట. కానీ ఏమంటే వెనకాల అట్లా వచ్చి వేణుగోపాల స్వామి గుడిలో ఆ చైర్ వేసుకుని వెనకాల కూర్చునేవాళ్ళు కొన్ని రోజులు. ఇక్కడ చూసింటే అన్న వాళ్ళు కూడా ఉన్నారు, వెనక కూర్చునేవాళ్ళు అనమాట. సో అట్లా కొన్ని రోజులు కూర్చుంటే మీరు అట్లే కూర్చుంటారు, కింద కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది మీరు కూర్చుంటారా లేదా అని చెప్పేసి గురూజీ అన్నారు. సో నేను అప్పటి నుంచి కింద కూర్చోవడం స్టార్ట్ చేశాను. ఇబ్బంది అయినా పర్లేదు, కింద కూర్చోవడం స్టార్ట్ చేశాను. ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి కాళ్ళు అంటే కొంచెం మొదలు చేసుకోవడము, కూర్చోవడము ఇబ్బందిగా తెలియనప్పటికీ అవాయిడ్ చేసుకున్నా. ఇప్పుడు మీతో పాటు 2 hours కంటిన్యూగా కూర్చోగలుగుతున్నాను. అప్పుడు కూడా అంతకుముందు బ్రహ్మగిరి కొండకి రమ్మని అంటే అందరితో పాటు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను కనీసం మెట్లు ఎక్కలేని పరిస్థితి. స్కూల్లో ఉండే ఆ 14 మెట్లు కూడా ఇబ్బందిగా ఎక్కేవాడు అనమాట. నిదానం ఒకటి తర్వాత ఒకటి. కానీ ఆ కొండకు వస్తానా లేదా నమ్మకం లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ గురువుని తలుచుకొని నమ్మకంతో పైకి ఎక్కినాను. ఎక్కేటప్పుడు పెద్దగా ఏమనిపించలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది, అది అబ్జర్వ్ చేసింటారు కొంతమంది. సో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సో ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నేను సంధి ముద్ర రెగ్యులర్గా రోజు 3 times అయితే ప్రాక్టీస్ చేశాను. సో కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఆ ఆసనాలను ప్రాక్టీస్ చేశాను. తర్వాత గురూజీ నాకు మర్మ నేర్పించారు. సో ఆ మర్మ కొన్ని రోజులు చేశాను, మధ్యలో కొంచెం కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నాను. మరి నేను కంటిన్యూ చేస్తాను. సో నేను పైనుంచి కింద కూర్చోనే విధంగా చేసినటువంటి గురూజీకి మీ అందరి సమక్షంలో నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇట్లాంటి అవకాశం అంటే అనుకున్నాను అనమాట. అసలు ఈ సమస్యకి ఎవరు నాకు పరిష్కారం చూపించేవాళ్ళని చాలా బాధపడినా. ఎందుకంటే హాస్పిటల్ తిరిగితే ట్యాబ్లెట్తో నయమయ్యేది కాదని నాకు అర్థమైపోయింది. ఆ డాక్టరే అన్నాడు అనమాట, మీకు నయం కావాలంటే సుమారుగా 1.5 year 2 years పడుతుంది, కానీ ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూ వాడాలా అని చెప్పాడు. పెయిన్ వచ్చినప్పుడల్లా ఇంజక్షన్ రాసిచ్చినాను, అది వచ్చినప్పుడు వేసుకోండి అని చెప్పినాడు. సో ఇంకొక విషయం ఏమంటే
ట్యాబ్లెట్స్ నేను స్టాప్ చేసి ఈ రోజుతో కరెక్ట్గా 15 రోజులు అవుతాను. సో 15 రోజుల నుంచి ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోలేదు. సో ఈ విధంగా నాకు నిజంగా చెప్పాలంటే అతిశక్తి కాకపోవచ్చు కానీ సో నిజంగా గురూజీగా నాకు ఆ దేవుడు ఇచ్చిన గురువు గారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.